మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏలు తుకారం, శశికాంత ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, అతని అనుచరుడు రామకృష్ణారెడ్డిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతిపై కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గాయత్రి, ఏదైతే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందో ఆ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు విచారణ అయితే వేగవంతమైందని చెప్పాలి. తాజాగా కూడా ప్రభుత్వం మదనపల్లె డిఎస్పీగా కొండయ్యని నియమించిన తర్వాత మరో కీలక ఘట్టం చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫైళ్ల తగడానికి సంబంధించి అంతకు ముందు ఉన్నటువంటి అధికారులు విచారణ జరిపి వాటికి సంబంధించిన ఫైల్స్ అన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆ ఫైళ్లన్నింటి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇవి ఏవేవి కీలకమైన ఫైల్స్ ఎవరెవరు దాచిపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు అన్న కోణంలో వాళ్ళు కొంత విచారణ జరిపి వాళ్ళ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ తోటి పోలీసులకు సమాచారం పెడితే కొండయ్య డిఎస్పీ కొండయ్య ఆధ్వర్యంలో పోలీసులు తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించిన ముఖ్య అనుచరుడు రైస్ మిల్ మాధవరెడ్డి గాని, లేదంటే శశిధర్ గాని, అలాగే తుకారాంతో పాటు మరో అంటే కీలక వ్యక్తి వచ్చేసి నవాజ్ బాషా అని చెప్పాలి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఉన్న అతని వ్యక్తి వద్ద దాదాపు 3 బాక్సుల నుంచి అతని దగ్గర ఫైల్స్ స్వాధీనం చేస్తున్నారు. అందులో చాలా విలువైన సమాచారం ఉంది. మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎమ్మెల్యే ఇంట్లో ఇంత కీలక సమాచారం ఎందుకు ఉంది, ఎందుకు దాచిపెట్టుకున్నారన్న కోణంలో ఆయన విచారించినప్పటికీ ఆయన తన వద్ద ఏమీ లేవు, కేవలం పోలీసులు పిలిస్తే వచ్చాను, పోలీసులు అడిగితే సమాధానం ఇచ్చాను, దాని మీద ఎలాంటి నిందారోపణలు లేవు అని చెప్పిన అతను చెప్పిన 3వ రోజే అతని మీద కేసు నమోదు కావడం అనేది కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఈ విచారణ సంబంధించి మరింత మంది మీద కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో తంబెల్లపల్లిలో కూడా రెవెన్యూ అధికారులు కొంత అప్రమత్తమైనట్టు కూడా సమాచారం ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.